నేను సిపి దగ్గరికి పోతాను పాల్ అదే సార్ సిపి దగ్గరికి పోతాను పోలీస్ స్టేషన్కి సిపి దగ్గరికి పోతాను నేను సిపి దగ్గరికి పోతాను ఎట్లా పోతాను అడుగుని హలో సార్ మీరు పోనీ అన్నాను పోనీ పరాడు కార్తీక్ ముందర జరుపు ఎస్ఐ ముంగట్నే కొట్టారు పోలీసుల ముంగట్నే చేయి చేసుకున్నారు సతీష్ యాదవ్ అది మావాడిని వీడియో తీసినందుకు కొడతాడు. వాళ్ళు మావాడిని అక్కడ ఫోటో వీడియో తీస్తుంటే వీడియో తీసేటైనా కూడా కొడతాను. ఆగన్నా మీరు చేసేది న్యాయమైనప్పుడు బాధపడదేనికన్నా కాదు, మీరు వీడియో తీయడానికి వచ్చిన వీడియో తీయడానికి వచ్చిన తమ్ముడు కూడా చేసుకోకూరి తమ్ముడు కూడా చేసుకోకూరి నా పేరు నూనెటి సతీష్ కుమార్ యాదవ్. నేను సింగరేణిలో రిజిస్టర్డ్ సివిల్ కాంట్రాక్టర్ని. నాతో పాటు మేజర్స్ ఉదయ్ అండ్ సన్స్ మేనేజింగ్ పార్ట్నర్ కుర్మ సతీష్ గారు, అదేవిధంగా కొలిపాక శ్రీనివాస్ రెడ్డి అనే మేము ముగ్గురం రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లము. మేము గత 15 సంవత్సరాలుగా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి పనులు నిర్వహిస్తున్నాము. ఈ క్రమంలో 2 సంవత్సరాల క్రితం శ్రీరాంపూర్ ఏరియాలో అసోసియేషన్ ఫామ్ అయింది. ఆ అసోసియేషన్లో మేము కూడా సభ్యులుగా ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత సింగరేణి న్యూ మాన్యువల్ సిస్టమ్ అనేసి ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది. దానివల్ల సింగరేణి కాంట్రాక్టర్లకు అన్యాయం జరిగే విధంగా ఉంది కాబట్టి మేము కొంతకాలము ఆల్ డివిజన్ సింగరేణి పరిధిలోని 11 డివిజన్స్ నుండి మేము స్ట్రైక్కి వెళ్ళడం జరిగింది. తర్వాత మేము ఆన్లైన్ టెండరు నిబంధనల ప్రకారం మేము ఆన్లైన్లో టెండరు శ్రీరాంపూర్ ఏరియాలో వేయడం జరిగింది. అవి కొన్ని పనులు మాకు రావడం జరిగింది. దానివల్ల వాళ్ళు మా మీద కక్ష కట్టి మమ్మల్ని పనులు అడ్డుకోవడము, మీరు పనులు మాకు తెలియకుండా మీరు పనులు ఏ విధంగా మీరు చేస్తారో చూస్తాము అని మిమ్మల్ని చంపుతామని మమ్మల్ని భౌతిక దాడులకు గురి చేశారు. మానసికంగా పని స్థలంలో మా వర్కర్లు పనిచేస్తూ ఉంటే వెళ్ళి మీరు పనులు చేస్తే పనులు ఇదే విధంగా పనులు చేస్తే మిమ్మల్ని చంపేస్తాము, మీ కాంట్రాక్టర్లను పిలిపియని వాళ్ళని కూడా భయోభ్రాంతులకు గురి చేయడం వల్ల మా పార్ట్నర్ అయినటువంటి కొలిపాక శ్రీనివాస్ రెడ్డి గారు మనోవేదనకు గురై మొన్న 9వ తారీఖు అర్ధరాత్రి 1ంటికి గుండెపోటుకు గురై చనిపోవడం జరిగింది. అదేవిధంగా మేము ఈ సమస్యను పలుమార్లు సిపి గారి దృష్టికి తీసుకెళ్ళాం. సిపి గారు శ్రీరాంపూర్ సిఐ గారికి కాల్ చేయడం జరిగింది. ఇదే విషయం పైన మేము మాకు పనులు వచ్చిన ఆన్లైన్లో మాకు పనులు వచ్చిన సందర్భంలో మేము డీజీఎం సివిల్ ఆఫీస్కి వెళ్ళి
అగ్రిమెంట్ చేసుకునే క్రమంలో మన అసోసియేషన్ తరఫున ఒక మధ్యవర్తి వచ్చి మమ్మల్ని మాటలతో ఎందుకు ఈ గొడవలు ఎందుకు మాటలతోని చర్చలతోని పరిష్కారం చేసుకుందామంటే మేము కూడా సరే అనేసి మేము జిఎం ఆఫీస్ నుండి బయటకు రాగానే మా మీద భౌతిక దాడికి దిగిండు. ఈ విషయాన్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాము, శ్రీరాంపూర్ సివిల్ జిఎం దృష్టికి తీసుకెళ్ళాము, జిఎం శ్రీరాంపూర్ దృష్టికి తీసుకెళ్ళాము, డివైజిఎం సివిల్ శ్రీరాంపూర్ దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా విజిలెన్స్ దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ఏ మాత్రం దీన్ని స్పందించకపోవడంతో వీళ్ళ దాడులు ఇంకా మరీ ఎక్కువైపోవడం వల్ల మా మీద మానసికంగా మేము కుంగిపోయి ప్రాణాలు తీసుకున్న పరిస్థితి దిగజారి వాళ్ళ మా తోటి నా పార్ట్నర్ అన్నటువంటి కొలిపాక శ్రీనివాస్ రెడ్డి ప్రాణం పోవడానికి వాళ్ళు కారకులైనలు. దీనిపైన చట్టపరంగా పోలీసు వారు కానీ చర్య తీసుకుపోవడం వల్లనే ఇది జరిగిందని మేము భావిస్తూ ఈ ఎలక్ట్రానిక్ మీడియాను మేము ఆశించడం జరిగింది. ఇప్పటికైనా పోలీసు వారు స్పందించి దీన్ని కేసు నమోదు చేసి వాళ్ళ మీద ఈ చావు కారణమైనటువంటి కాంట్రాక్టర్ల పైన చట్టపరంగా చర్య తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం.